أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربي هب لي حكما وألحقني بالصالحين واجعل لي لسان صدقين في الآخرين واجعلني من ورثة جنة النعيم ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరిమణులారా, సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశీలారా, అల్హమ్దులిల్లా జుల్ఖాదా చివరిలో ఉన్నాం. జిల్హిజ్ నెల రాబోతోంది. మరి ఈ 2 నెలలు అత్యధికంగా, ఈ 2 నెలల్లో మనం ప్రస్తావించుకునేది, ఈ 2 నెలల్లో మనం అత్యధికంగా చెప్పుకునేది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఘనత, ఆయన కీర్తి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో దువా చేశారు. 26వ సూరాలో వస్తుంది, రబ్బీ హబ్లీ హుక్మా వఅల్హిక్నీ బిస్సాలిహీన్ వజఅల్నీ లిసాన సిద్కీన ఫిల్ ఆఖిరీన్. ఓ అల్లాహ్, నాకు ప్రజ్ఞను ప్రసాదించు, నన్ను సద్వర్తులలో కలుపు, ప్రజలలో భావి తరాల వారిలో నా కీర్తిని వ్యాపింపజెయ్యి, స్వర్గానికి అనుగ్రహభరితమైనటువంటి స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకడిగా చెయ్యి అని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా చేశారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగాలు, ఆయన ఈ ప్రపంచంలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి చిహ్నాలు, గుర్తులు, వీటి కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కీర్తిని వ్యాపింపజేశాడు. ఎప్పటి వరకు అంటే ప్రళయం వరకు ఆయన కీర్తి వ్యాపిస్తూనే ఉంటుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క ప్రస్తావన ఆకాశాల్లో జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క ప్రస్తావన ఆకాశాలలో జరుగుతుంది. ఎవరి గురించి అయితే ఆకాశాలలో మంచి ప్రస్తావన జరుగుతుందో, దైవదూతల సమక్షంలో ఎవరి గురించి అయితే మంచిగా చెప్పడం జరుగుతుందో, మరి అదే ప్రస్తావన భూమిపై దిగుతుంది. భూవాసులలో కూడా అది ప్రభావం చూపిస్తుంది. భూవాసులు కూడా అతని గురించి మంచిగా చెప్పుకోవడం ప్రారంభిస్తారు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే ఆకాశాలలో ఎవరి గురించి అయితే చెడు ప్రస్తావన జరుగుతుందో, ఎవరి గురించి అయితే దైవదూతల సమక్షంలో చెడ్డగా చెప్పడం జరుగుతుందో, అదే ప్రభావం భూమిపై దిగుతుంది. భూవాసులపై కూడా అది ప్రభావితం చేస్తుంది. భూవాసులు కూడా అదే విధంగా అతని గురించి చెడుగా ప్రస్తావించడం మొదలు పెడతారు. అంటే మంచి పనులు చేసేవారి గురించి, సత్కార్యాలు చేసేవారి గురించి ఆకాశాలలో మంచిగా ప్రస్తావన జరుగుతుంది. కాబట్టి వారి కీర్తి భూమిపై కూడా వ్యాపిస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి వెళ్తుంటే ఒక జనాజా వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఎవరిది జనాజా? సహబా చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఫలానా వ్యక్తి, ఫలానా మంచి వ్యక్తి, ఫలానా దాసుడు, ఇలా అతని గురించి మంచిగా ప్రస్తావన చేయడం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, వజీబత్ వజీబత్ వజీబత్. తర్వాత కొద్దిసేపటికి మరొక జనాజా ఎదురైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఈ జనాజా ఎవరిది?
సహబా చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇతడు దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పేసి అతని గురించి చెడుగా ప్రస్తావించడం జరిగింది. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వజీబత్ వజీబత్ వజీబత్. సహబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏం వాజిబైంది, అతనిపై ఏమి తప్పనిసరి అయింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు అతని గురించి మంచిగా ప్రస్తావించారు కాబట్టి మంచి అతనిపై వాజిబ్ అయిపోయింది, అతని పట్ల మంచిగా వ్యవహరించడం జరుగుతుంది. మరి మీరు ఎవరి గురించి అయితే చెడుగా ప్రస్తావించారో చెడు అతని పట్ల తప్పనిసరి అయిపోయింది, అతనిపై వాజిబ్ అయిపోయింది, కాబట్టి అతని గురించి చెడుగా ప్రస్తావించడం జరుగుతుంది, అతని పట్ల చెడుగా వ్యవహరించడం జరుగుతుంది. మిత్రులారా, అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చనిపోయిన వ్యక్తి యొక్క చెడుని ప్రస్తావించకండి. ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ సందర్భంలో అక్కడ మనం ఉంటే మనం అతనిలో మంచిని వెలికి తీయడానికి ప్రయత్నం చేయాలి, అతని లోపాలని వెలికి తీయడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి గుస్సులు చేయించేవారు, ఎవరైతే అతనికి గుస్సులు చేయిస్తూ ఉంటారో వారు అతనిలో ఏదైనా లోపాన్ని చూసినట్లయితే, అంటే ఆ శరీరాన్ని కడిగేటప్పుడు అతని అవయవాలలో కానీ ఏదైనా లోపాన్ని చూసినట్లయితే దాన్ని మీరు బహిర్గతం చెయ్యకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మృతుని అంటే చనిపోయిన వ్యక్తి యొక్క లోపాలను కూడా మీరు బయట పెట్టకండి. చనిపోయిన వ్యక్తి పట్లే అంత గౌరవంగా ప్రవర్తించాలి అంటే ఇక బతుకున్న వ్యక్తి పట్ల ఇంకెంత గౌరవంగా ప్రవర్తించాలి. సరే, విషయానికి వస్తే మనం ఇటువంటి ప్రస్తావన చేస్తే, ప్రజలలో ఇటువంటి ప్రస్తావన జరిగితే అది వారిపై వాజిబ్ అయిపోతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో దువా చేశారు, ఓ అల్లా, నా కీర్తిని భావితరాలలో వ్యాపింపజెయ్యి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దుబాని కబూల్ చేశారు, అంగీకరించారు. ప్రపంచ మానవులలో ఒక ముస్లింలే కాదు, ముస్లింలు ఏం చేస్తారండి, ఆయన కీర్తిని చాటుతారు కదా. ప్రతిరోజు తప్పనిసరిగా 5 పూట్ల నమాజులు దరూద్ ఇబ్రాహీం చదువుతాం కదా. ఆయన గురించి ప్రస్తావించకుండా, ఆయన కీర్తిని కొనియాడకుండా మన నమాజ్ పూర్తి కాదు. ఆయన ముస్లింలు అయితే కొనియాడుతూనే ఉంటారు, కానీ ముస్లింలే కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, యూదులు అంటారు ఇబ్రాహీం మావాడు అని, క్రైస్తవులు అంటారు ఇబ్రాహీం మావాడు అని, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు ఇబ్రాహీం నికార్సైన ముస్లిం అన్నారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కీర్తి ఏ విధంగా వ్యాపించింది అంటే ఆయన చేసినటువంటి త్యాగాలు మరియు ఆయన ఈ ప్రపంచంలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి గుర్తులు. అల్హమ్దులిల్లాహ్, ఆయన త్యాగాలను మనం ప్రతి సంవత్సరం ప్రస్తావించుకుంటూనే ఉంటాం. జిల్హజ్ నెల వచ్చిందంటే, జుల్ఖాదా నెల వచ్చిందంటే ఆయన యొక్క ప్రస్తావన లేకుండా ఏ మస్జిద్ కూడా ఉండదు. ఆయన గురించి మనం ప్రస్తావించుకుంటూనే ఉన్నాం. ఆయన చేసిన త్యాగాలు, ఆయన తన తల్లిదండ్రులను, తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టేశారు, ఆయన హిజ్రత్ చేశారు, మరి ఆయనని అగ్నిలో పాడేశారు. మరి ఆయన తన ముసలితనంలో పుట్టినటువంటి ఏకైక సంతానాన్ని తీసుకెళ్ళి తన భార్యతో సహా ఎడారిలో విడిచిపెట్టి వచ్చేశారు. తర్వాత వారి వానాన వారు పెరుగుతుంటే తర్వాత ఈయన వెళ్ళి మళ్ళీ తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఎన్నో త్యాగాలు, ఆ త్యాగాల కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కీర్తిని వ్యాపింపజేశాడు. కారణం ఏంటంటే ఊరికినే కాదుగా, ఆయన చేసినటువంటి త్యాగాలు, ఇంకా ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి చిహ్నాలు. ఎన్ని చిహ్నాలండి! ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఆయన కుటుంబం, సాధారణంగా చెప్పుకుంటూ ఉంటామండి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగం. కుర్బానీ వచ్చిందంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగం కాదండి.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కుటుంబం యొక్క త్యాగం. ఎడారిలో విడిచిపెట్టి వచ్చేస్తే అల్లా ఆజ్ఞ అంటే వెళ్ళండి, అల్లా చూసుకుంటాడన్నారు. భార్య సహకారం. మరి కుమారుని విడిచిపెట్టేసి ఆయన మానాన్ని పెరిగితే తీసుకొచ్చి జుబా చేసేస్తానంటే ఆయన ఏమన్నాడు, నాన్నగారు మీరు నా కంఠాన్ని కోస్తున్నప్పుడు తట్టుకోలేరు, కళ్ళ గంతలు కట్టుకోండి. పుట్టగానే తీసుకెళ్ళి ఎడారిలో పాడేసిపోయావు, ఇప్పుడు వచ్చావు నువ్వు చంపేస్తానంటావు. ఇక్కడ ఏ ఒక్కరూ ఆయన కుటుంబం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, హాజరా అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఏ ఒక్కరు వ్యతిరేకించినా అది జరిగే పని కాదు. అందు గురించి ఆయన చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అంటే, తన ధర్మాన్ని సక్రమంగా పాటించాలి అంటే భార్యా పిల్లల సహకారం ఉండాలి. భార్యా పిల్లల సహకారం ఉంటేనే అతడు సక్రమంగా చేయగలుగుతాడు. సరే, ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆయన కుటుంబం చేసినటువంటి త్యాగం, ఆయన కుటుంబం విడిచిపెట్టి వెళ్ళినటువంటి గుర్తులు, చాలా కొన్ని గుర్తులు మనం ప్రస్తావించుకుందాం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విడిచిపెట్టినటువంటి మొదటి గుర్తు ఏంటి అంటే, ఆయన కుటుంబం విడిచిపెట్టినటువంటి మొదటి గుర్తు ఏంటి అంటే మక్కా పట్టణం యొక్క నిర్మాణం. మక్కా పట్టణం యొక్క నిర్మాణం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆయన తీసుకెళ్ళి ఎడారిలో విడిచిపెట్టి వచ్చేసారు. ఎడారిలో విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే హాజరా అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి దాహం తీర్చడానికి మరి అటు ఇటు పరుగులు తీశారో, సఫా మరవాల మధ్య ప్రళయం వరకు ఎంతమంది అయితే హాజీలు మరి హజ్ యాత్రకు వెళ్తారో వారందరూ కూడా తప్పనిసరిగా సై చేస్తారు. ఈ సై అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిన గుర్తు. సో సై చేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గుర్తుకు వస్తారు, ఆయన త్యాగం గుర్తుకు వస్తుంది, ఆయన కీర్తి వ్యాపిస్తుంది. మరి ఆమె అటు ఇటు పరుగులు తీస్తున్నప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు మరి దాహంతో ఉన్నప్పుడు జంజం వెలువడింది. జంజం నీళ్లు ప్రళయం వరకు ఇంకిపోయినటువంటి నీళ్లు, దాన్ని ప్రపంచ విశ్వాసులందరూ కూడా ఎంతో భక్తితో వాటిని తాగుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఏ నియత్ చేసుకుని ఆ నీళ్లు తాగితే ఆ నియత్ నెరవేరుతుంది. సై అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిన గుర్తు, అదొక చిహ్నం. మరి జంజం అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబం విడిచిపెట్టిన ఒక గుర్తు. అది తర్వాత జంజం నీళ్లు వస్తున్నాయి. మరి నీళ్లు వస్తున్నప్పుడు అక్కడ పైన పక్షులు ఎగరం మొదలుపెట్టాయి. యమన్ నుంచి ఎత్తు నుండి ఒక తెగ, జుల్హం అనేటువంటి ఒక తెగ ఆ పక్షులను చూసింది. ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చి మరి హాజరా అలైహిస్సలాం వారి యొక్క అనుమతితో అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ విధంగా మక్కా పట్టణం నిర్మాణమైంది. మక్కా పట్టణం ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఒక గుర్తు. ఇక కాబతుల్లా నిర్మాణం, ప్రపంచ వాసులందరూ కూడా హజ్ యాత్రకై బయలుదేరి వెళ్ళేటువంటి, ఉమ్రాల కోసం వెళ్ళేటువంటి కాబతుల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు నిర్మించినటువంటి ఒక నిర్మాణం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కాబతుల్లా నిర్మిస్తూ దువా చేస్తున్నారు, రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. ఓ మా ప్రభు, మా సత్కార్యాన్ని స్వీకరించు. అల్లా గృహం, ఇల్లు ఎవరిదండి? అల్లాది. దాన్ని కడుతూ ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ వారు ప్రార్థిస్తున్నారు, ఓ అల్లా, మేము చేసే ఈ చిన్న సత్కార్యాన్ని నువ్వు స్వీకరించు. అల్లా గృహాన్ని నిర్మిస్తూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లా గృహాన్ని నిర్మిస్తూ అల్లాతో దువా చేస్తున్నారు, ఓ అల్లా, ఈ సత్కార్యాన్ని స్వీకరించు. అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చెప్పారు, ఓ ఇబ్రాహీం, నువ్వు హజ్ యాత్ర కొరకు పిలుపునివ్వు. సూరే హజ్లో వస్తుందండి, వఅజ్జిన్ ఫిన్నాసి బిల్ హజ్జి, 22వ సూరాలో వస్తుంది, 27వ వాక్యం. ప్రజలను హజ్ యాత్రకై పిలువు, ఈ గృహం యొక్క సందర్శన కోసం పిలువు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అడిగారు, ఓ అల్లా, ఈ నిర్జన ప్రదేశంలో
ఈ ఎడారిలో నిలబడి నేను పిలిస్తే ఎవరు పలుకుతారు, ఎవరికి వినిపిస్తుంది? అల్లా చెప్పారు, నువ్వు పిలువు. ఒక ఆమె ఇబ్రాహీం రాయి, ఆ రాయిపై నిలబడ్డారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఇబ్ను కసీర్లో వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రాయిని పైకి లేపాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నిలబడి ఉండి ఆ రాయిని పైకి లేపాడు, ప్రపంచాన్ని కుదించాడు. అల్లాహ్ వాలం ఇబ్ను కసీర్లో వస్తుంది. ప్రపంచపు నలుమూలలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కనిపించాయి. రాయిని పైకి లేపాడు, ప్రపంచాన్ని కుదించాడు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పిలుపునిచ్చారు, హజ్ యాత్రగా రమ్మని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మరి ఇబ్ను కసీర్లో వస్తుంది. ఆ పిలుపుని విని ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు పురుషుల యొక్క వీపు నుండి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అనేటువంటి మరి నా నినాదం వినిపించింది. స్త్రీల యొక్క కడుపులో నుండి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అనేటువంటి నినాదం వినిపించింది. ఇంకొక ఉల్లేఖనం వస్తుంది, ఆలమే అరబాలో ఉన్నటువంటి సమస్త ఆత్మలు కూడా ఆ పిలుపుని విన్నాయి, లబ్బైక్ చెప్పాయి. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పిలిచినప్పుడు ఏ ఆత్మలైతే లబ్బైక్ చెప్పాయో అవన్నీ తప్పనిసరిగా హజ్ యాత్రకు వెళతాయి. ప్రళయం వరకు రాబోయేటువంటి సమస్త ఆత్మలు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పిలుపుని అందుకుని ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్తున్నారు. ఎవరైతే హాజీలు హజ్ యాత్ర కోసం ప్రయాణంలో ఉన్నారో, హజ్ యాత్ర కోసం వెళ్తున్నారో, ఇంతకు ముందు ఎవరైతే వెళ్ళొచ్చారో, మరి ప్రళయం వరకు ఎంతమంది అయితే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పిలుపుని అందుకుని వారు వెళ్తున్నారు. మరి ఆయన ఖ్యాతి, ఆయన యొక్క కీర్తి, ఆయన ఆ రాతిపై నిలబడి ఆ నిర్మాణాన్ని చేశారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రాతిని పైకి లేపి ఆయన పిలుపునివ్వడానికి ఆయన సహకరించారు. మరి ఆ కారణం చేతే ఆ రాతిపై ఆయన పాదముద్రలు పడ్డాయి. మొకామ ఇబ్రాహీం అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పారు, ఓ ప్రవక్త మొకామ ఇబ్రాహీంని నీ ముసల్లాగా చేసుకో. మరి ఇప్పుడైతే మకామ ఇబ్రాహీం దాని యొక్క గుర్తులు చెరిగిపోకుండా దానిపై ఒక గాజు కూర్పుని ఏర్పాటు చేశారు. మరి ఎవరైతే వెళ్తుంటారో అక్కడ నిలబడి 2 రకాల నమాజ్ చేస్తారు. ఆయన విడిచిపెట్టిన నుండి గుర్తు మక్కా యొక్క నిర్మాణం, జంజం, సై, కాబతుల్లా, మకామే ఇబ్రాహీం. హజ్ యాత్రకు ఎవరైతే వెళ్తున్నారో, ఎంతమంది అయితే వెళ్తున్నారో వారందరూ ఆయన పిలుపుని అందుకునే వెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, హజ్ అల్హమ్దులిల్లా ఇప్పుడు జరుగుతుంది. హాజీలందరూ కూడా బహుశా ప్రయాణంలో ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అబూ హురైరా రజియల్లాహు తఆలా వారి యొక్క ఉల్లేఖనం. ఆయన అడగడం జరిగింది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అన్నింటిలోని అత్యుత్తమ సత్కార్యం ఏది? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం. తర్వాత అడిగారు, దాని తర్వాత అత్యుత్తమ సత్కార్యం ఏది? అల్లా మార్గంలో నీ ప్రాణాలొడ్డి పోరాడడం అన్నారు. దాని తర్వాత అత్యుత్తమ సత్కార్యం ఏది అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హజ్జే మబ్రూర్ అన్నారు. స్వీకారయోగ్యమైనటువంటి హజ్. ఆయన చెప్తున్నారు, ప్రతి విషయంలో కూడా విశ్వాసం అనేది కామన్. కల్మ అంటే అల్లాపై, ఆయన ప్రవక్తపై విశ్వాసం తేవడం అనేది కామన్. మరి ఇక్కడ ఆయన చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ని దేనితో కలిపి చెప్పారంటే జిహాద్తో కలిపి చెప్పారు. అది ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పురుషులు జిహాద్ చేస్తున్నారు, వారు ఎక్కువ పుణ్యాలు సంపాదిస్తున్నారు, మాకు ఆ అవకాశం లేదు, మేము జిహాద్లో పాల్గొనేటువంటి అవకాశం లేదు, మరి మాకు ఆ పుణ్యం ఎలాగా అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హజ్ ఉమ్రాలు మీ కొరకు జిహాద్ అన్నారు. హజ్ మరియు ఉమ్రాలు మీ కొరకు జిహాద్ అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక వాక్యం వస్తుంది, అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా వారు ఇస్లాం స్వీకరించేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షంలో వచ్చి
ఇస్లాం స్వీకరించడానికి ఆయన చేతిపై తన చేతిని వేసి బయట చేసేటప్పుడు తన చేతిని వెనక లాక్కుని అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గతంలో నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లా మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం తీసుకురావడం గత పాపాల పరిహారం అన్నారు. హిజ్రత్ చేయడం మరి గత పాపాల పరిహారం అన్నారు. హజ్ యాత్ర చేయడం గత పాపాల పరిహారం అన్నారు. ఆయన చెప్తున్నారు, ఇక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి హజ్ని హిజ్రత్తో కలిపి చెప్పారు. మరి దీని ద్వారా హజ్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి 5 మూల స్తంభాలలో ఒక మూల స్తంభం, ఎవరికైతే స్తోమత ఉందో వారు తప్పనిసరిగా హజ్ చేయాలి. ఇప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు అడిగారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ యాత్ర చెయ్యడానికి షరతులేంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, వెళ్ళి రావడానికి ప్రయాణ ఖర్చులు మరియు వాహనం, మీరు వెళ్ళి వచ్చేంత వరకు నీ ఇంటి వారికి జీతభత్యాలు ఇతర ఖర్చులకు డబ్బులుంటే మీపై హజ్ ఫర్జ్ అయిపోతుంది. అల్లా అందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మీకు నాకు మనందరికీ కూడా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరి దగ్గర అయితే వెళ్ళి రావడానికి ఖర్చులున్నాయో, వాహనం ఉందో, అంటే అప్పుడైతే ఒంటెల మీద గుర్రాల మీద వెళ్ళేవారు, ఇప్పుడు వాహనం ఏంటండి, ఫ్లైట్లో వెళ్ళి వస్తున్నారు కాబట్టి ఫ్లైట్లో వెళ్ళి రావడానికి ఖర్చులుంటే సరిపోతుంది. వెళ్ళి వచ్చేంత వరకు ఇంటి వారికి సరిపడా గ్రాసం జీతభత్యం ఉన్నట్లయితే సరిపోతుంది, హజ్ వారిపై విధైపోతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హజ్ చెయ్యండి. ఇప్పుడు మసూద్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, హజ్ చేయండి, హజ్ మరియు ఉమ్రా చెయ్యండి, హజ్ మరియు ఉమ్రా కలిపి చెయ్యండి, హజ్ మరియు ఉమ్రా ఒకదాని తర్వాత ఒకటి చెయ్యండి. అంటే హజ్ కిరాన్ చెయ్యండి, ముందు ఉమ్రా చేయండి, తర్వాత హజ్ చేయండి. ముందు హజ్ చేయండి, తర్వాత ఉమ్రా చేయండి. హజ్ తమత్తు అన్నారు, ముందు ఉమ్రా చేసి తర్వాత హజ్ చేయడం. ఈ పరంపర కొనసాగుతూ ఉండాలి. ఇదేం చేస్తుందంటే దారిద్ర్యాన్ని, పాపాలను, మీ దరిద్రాన్ని, పాపాలను అగ్ని వెండి బంగారాలను ఏ విధంగా అయితే పునీతం చేస్తుందో, పరిశుభ్రం చేస్తుందో, ఆ విధంగా ఇది మీ దారిద్ర్యాన్ని తీర్చేస్తుంది, మరి మీ పాపాలను కూడా కడిగి వేస్తుంది అన్నారు. ఇంకా చెప్పారు, హజ్ మక్బూల్కి ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ లేదన్నారు. ఇందులో ఈ హదీసు వస్తుంది, అంటే హజ్ యాత్ర వల్ల ప్రాపంచిక లాభం ఏంటి అంటే దరిద్రం పోతుందన్నారు, మీ పేదరికం పోతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. అలాగే ఇంకో హదీసు వస్తుంది, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని చెప్తున్నారు, ఉమ్రా చెయ్యండి, ఒక ఉమ్రా తర్వాత మరొక ఉమ్రా ఈ రెండింటి మధ్య పాపాలను తుడిచిపెట్టేస్తుంది. ఒక ఉమ్రా చేసి మరొక ఉమ్రా ఈ రెండింటి మధ్య పాపాలను తుడిచిపెట్టేస్తుంది. హజ్ మబ్రూర్ యొక్క ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదన్నారు. ఆయన చెప్తున్నారు, మిత్రులారా, సాధారణంగా ఏదో ఒక సందర్భంలో మనం కూడా అనే ఉంటాం, చాలామంది కూడా వింటుంటాం, ఉమ్రాలు తెగ చేసేస్తున్నారండి, అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉమ్రాలు తెగ చేసేస్తున్నారు, ఏదో టూర్కి వెళ్ళినట్టు వచ్చేస్తున్నారు. హజ్ అనేది ఒకసారి కదా ఫర్జ్, ఒకటి చేస్తే సరిపోతుంది కదా. మిత్రులారా, ఆయమ్మ వారిస్తున్నారు, ఇలా మటి మాటలు మాట్లాడకండి. ఆయమ్మ వారిస్తున్నారు, పండితులు వారిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఉమ్రా తర్వాత ఉమ్రా చెయ్యండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4 ఉమ్రాలు చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4 ఉమ్రాలు చేశారు, ఒక హజ్ చేశారు. 3 ఉమ్రాలు జుల్ఖాదా నెలలో చేశారు, ఒక ఉమ్రా జిల్హిజ్ నెలలో హజ్తో కలిపి చేశారు. 4 ఉమ్రాలు, ఒక హజ్ చేశారు. ఆయమ్మ చెప్తున్నారు. కాబట్టి తెలిసి తెలియక అంటూ ఉంటాం, పుణ్యం అనేది వాళ్ళ నియ్యతిని బట్టి వస్తుంది. ఎంచేదంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం,
అపసవ్యమైన పనులకు పాల్పడకుండా, అశ్లీల కార్యాలకు పాల్పడకుండా, దైవ అవిధేయతకు పాల్పడకుండా ఎవరైతే హజ్ యాత్ర చేస్తారో వారు అప్పుడే తన తల్లి గర్భం నుంచి పుట్టినట్టుగా అయిపోతారన్నారు. కాబట్టి వాళ్ళ పుణ్యఫలం అనేది వారి సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా అనడం అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉమ్రాలు చేసేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాటిమాటికి హజ్ చేసేస్తున్నారు, ఈ ప్రస్తావన ఈ మాట అనకూడదు అని చెప్పేసి ఆయమ్మ వారిస్తున్నారు మిత్రులారా. ఎందుచేతంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉమ్రా తర్వాత ఉమ్రా చేయండి, రెండింటి మధ్య పాపాలు క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి. మరి ఈ హజ్ యాత్ర యొక్క పిలుపు ఏదైతే ఉందో అది ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపు కారణంగానే ఈనాడు ప్రపంచ మానవులందరూ కూడా హజ్ కొరకు వెళ్తున్నారు. అలాగే కుర్బానీ, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరికైతే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వట్లేదు, ఎవరికైతే కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వట్లేదు వారు మా ఈద్గాకు రాకూడదన్నారు, వారిని ఈద్గాకి రానివ్వకండి అన్నారు. కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరి ప్రతి సంవత్సరం ఇవ్వాలి అంటే ఇవ్వాల్సిందే, స్తోమత ఉన్నవాళ్ళు ఇవ్వాలని ఈ హదీస్ చెప్తుంది. మరి కుర్బానీ ఎవరి చిహ్నం, ఎవరు విడిచిపెట్టి వెళ్ళిన గుర్తు. కుర్బానీ అనేసరికి మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి దగ్గరికి వచ్చారు. మరి ఓ నా కుమార, నేను కలలో చూశాను నిన్ను కుర్బానీ ఇస్తున్నట్టు, నువ్వేమంటావు అంటే తండ్రి గారు అలాగే కానివ్వండి అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అంటే ఒక ఉల్లేఖనం వస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కుర్బానీ ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. మరి శైతాన్ నిలబడ్డాడు. జమరయే ఉక్బా అంటారు, జమరయే ఉక్బా నిలబడిపోయాడు అక్కడ. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు 7 రాళ్ళు తీసి 7 కంకర్రాళ్ళు తీసి వాడిని కొట్టారు, వాడు భూమిలో దిగబడిపోయాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి మరొక అక్కడ మరీ సరిగ్గా నిలబడ్డాడు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎన్ని పరీక్షలు పెట్టినా సరే, ఎంత చేసినా సరే మరి తల్లి ఏమనలేదు. హాజర్ అలైహిస్సలాం వారు కూడా తన కుమారుని కుర్బానీ ఇవ్వడానికి ఆమె తిరస్కరించలేదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కూడా తనను కుర్బానీ ఇవ్వడానికి ఆయన తిరస్కరించలేదు. ఇంక లాభం లేదు, అడ్డుకోవాలని చెప్పేసి వాడు నిలబడిపోయాడు. మరి రెండవ చోట దాన్ని జమరదే ఉస్తా అంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు 7 రాళ్ళు తీసి వాడిని కొట్టారు, వాడు భూమిలో దిగబడిపోయాడు. తర్వాత జుమై ఊలా, అక్కడ సైతాన్ నిలబడ్డాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు 7 రాళ్ళు తీసి కొట్టారు, వాడు భూమిలో దిగబడిపోయాడు. ఇంకొక ఉల్లేఖనం వస్తుంది, అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హజ్ యాత్ర చేస్తున్నప్పుడు ఈ సంఘటనలు జరిగాయి అని చెప్పేసి ఇంకొక ఉల్లేఖనంలో రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి ఎవరైతే హాజీలు ఈ స్తంభాలపై, ఈ 3 శైతాన్ స్తంభాలపై రాళ్ళు రువ్వుతున్నారో అది ఎవరి చిహ్నము, ఎవరు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆచరణ, ఎవరి గుర్తు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విడిచిపెట్టి వెళ్ళిన గుర్తు. దాన్ని రమీ అంటారు. మిత్రులారా, జిల్హజ్ నెల 10వ తారీఖు అల్హమ్దులిల్లా మనందరం కూడా ఈద్ నమాజ్ చదువుతాం. 2 రకాతులు ఈద్ నమాజ్ చదువుతాం. ఎవరైతే హాజీలు ఉన్నారో వాళ్ళకి ఈద్ నమాజ్ ఉండదండి, వాళ్ళు హాజీలు ఈద్ నమాజ్ చదవరు. మరి ఆయన రాస్తున్నారు, వారు జుమరయే ఉక్బాపై 7 రాళ్ళు విసరడం అనేది మరి ఈద్ నమాజ్ పుణ్యంతో సమానం అన్నారు. వాళ్ళకి ఈద్ నమాజ్ లేదు కాబట్టి ఆ పుణ్యంతో అది సమానమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి ఈ 3 శైతాన్ స్తంభాలను కొట్టడం అనేది కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విడిచిపెట్టినటువంటి ఒక చిహ్నం. అలాగే కుర్బానీ, ప్రతి సంవత్సరం మనం ఇచ్చేటువంటి ఈ కుర్బానీ ఏదైతే ఉందో ఇది కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఒక చిహ్నం. కాబట్టి మిత్రులారా, ఈ నెలలో తప్పనిసరిగా మనం ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఆయన కీర్తి భావి తరాలలో వ్యాపిస్తూనే ఉంటుంది. ఇన్షాల్లా ఎప్పటి వరకు అంటే ప్రళయం వచ్చేంత వరకు ఈ సాంప్రదాయాలు ఇన్షాల్లా కొనసాగుతూనే ఉంటాయి.
అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన స్నేహితుడిగా చేసుకున్నాడు. ఇబ్రాహీం ఖలీలుల్లా అన్నారు. ఇబ్రాహీం ఖలీలుల్లా, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆయన యొక్క కీర్తి వ్యాపిస్తూనే ఉంటుంది, ప్రపంచం నలుమూలల అది మార్మోగుతూనే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క దువాని కబూల్ చేశారు. ఆయన చేసినటువంటి మరి మరొక దువా ఏంటంటే వజఅల్ని మిన్ వరసతి జన్నతి నయీం. ఇందులో దువా దాంతో పాటుగా ఒక చక్కని సందేశం కూడా ఉంది. ఆయన చెప్తున్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటున్నారు, ఓ అల్లాహ్, ఓ నా ప్రభు, అన్ని అనుగ్రహభరితమైనటువంటి స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకటిగా చెయ్యి. దీని గురించి ఆయన చెప్తున్నారు, ప్రతి విశ్వాసి కోరుకోవాలి, అందరూ స్వర్గానికి వెళ్ళాలి, అందులో నేను ఉండాలి. ఏదో చెప్తున్నారు చూడండి, ఇప్పుడు ప్రపంచంలో ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ స్వర్గానికి వెళ్ళాలి, ఆ స్వర్గానికి వెళ్ళే వారిలో నేను కూడా ఒకటిగా చెయ్యి అని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పడం జరిగింది. అంటే విశ్వాసులలో పరస్పరం ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తన సోదరుడు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరుకోవాలి, వాడితో పాటు నేను కూడా స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పేసి కోరుకోవాలి. మరి ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్తున్నటువంటి సందేశం. మరి ఆయన దువా ద్వారా ఆయన చెప్తున్నారు, ఓ అల్లాహ్, స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకటిగా చెయ్యి. తర్వాత వలా తుఖ్జిని యౌమ యుబ్అసూన్, ప్రజలందరినీ లేపి నిలబెట్టే రోజున, ఆ తీర్పు దినం రోజున ఓ అల్లాహ్ నన్ను అవమానం పాలు చెయ్యి. ప్రపంచంలో ఏదేదో చేసేస్తుంటాం, ఏదేదో మాట్లాడేస్తుంటాం, ఎవరికి తెలియదు అనుకుంటాం, ఎవరో చూడలేదనుకుంటాం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అంటే ఆ తీర్పు దిన మైదానంలో సమస్త మానవులు నిలబడి ఉంటారు. వారి ముందు ఇవన్నీ బహిర్గతమైతే అవమానమే కదా, ఇవన్నీ కూడా బహిర్గతమైతే అవమానమే కదా. తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో పాపాలు జరిగిపోతూ ఉంటాయి. మరి ఆ తీర్పు దిన మైదానంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చూపిస్తానంటున్నాడు, మీ కర్మలని మీరే చూసుకుంటారు. మరి మనం చేసినటువంటి ఈ పాపాలు, ఈ చెడు కార్యాలు, ఇవన్నీ కూడా అక్కడ అందరి ముందు బహిర్గతమైతే ఎంత అవమానం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అదే దువా చేస్తున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఖలీలుల్లా, ఆయన దువా చేస్తున్నారు, ఓ అల్లాహ్, ఆ తీర్పు దిన మైదానంలో నన్ను అవమానం పాలు చేయకు. మనం దువా చేస్తూ ఉండాలి, వల్ల మమ్మల్ని ఇహపరాలలో అవమానాల బారి నుండి కాపాడు. ప్రపంచంలో కూడా అవమానాల బారి నుండి కాపాడాలి, ఆ పరలోకంలో కూడా అవమానాల బారి నుండి కాపాడాలి. ఎందుచేత అంటే శైతాన్ మన వెన్నంటే ఉంటాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషి పుట్టగానే వాడిపై ఒక దైవదూతను నియమిస్తాడు. అలాగే శైతాన్ కూడా తన అంశురుణ్ణి నియమిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే నిరంతరం మరి వాడు ఆ మనిషిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ప్రజలలో, ప్రపంచంలో కూడా వాడిని అవమానం పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పరలోకంలో కూడా వాడిని అవమానం పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం నిరంతరం జాగరూకతతో మెలగాలి, మెలకువతో ప్రవర్తించాలి. మనలో అంటే సైతాన్ అంటే పెద్ద పెద్ద కొమ్మలు వేసుకుని వికృత రూపం వేసుకుని వస్తాడా? మనలాగే వస్తాడు, మన స్నేహితుల్లాగా వస్తాడు, మన చుట్టంలాగా వస్తాడు, మన ఫ్రెండ్ లాగా వస్తాడు. వచ్చి మనల్ని ముంచేసిపోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మంచి స్నేహితుడి యొక్క ఉపమానం, చెడు స్నేహితుడి యొక్క ఉపమానం. మంచి స్నేహితుడు ఎటువంటి వాడంటే కస్తూరి సంచి లాంటి వాడు.
లేదా ఇంకొక అది వస్తుంది కస్తూరి దుకాణం అన్నారు. అక్కడ కూర్చుంటే అది వస్తుంది కస్తూరి దుకాణంలో కూర్చుంటే ఆ సువాసన పీలుస్తావు. ఆ దుకాణదారుడు అభిమానంతో కాస్త ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా ఇస్తాడు, స్నేహితుడు కదా అని చెప్పేసి. లేదంటే ఏది చూస్తుంది కస్తూరి సంచి, అందులో చెయ్యి పెడితే ఆ సంచిలో కస్తూరి ఉంటే దొరుకుతుంది, లేదంటే ఖాళీ సంచి అయితే ఆ సువాసనైనా తగులుతుంది. మరి చెడ్డ స్నేహితుడు ఎటువంటి వాడంటే కమ్మరి దుకాణం దగ్గర కూర్చోవడం లాంటిది అన్నాడు. కమ్మరి దుకాణం దగ్గర కూర్చుంటే వాడు తన యొక్క పని చేస్తూ ఉంటాడు, అది తిప్పుతూ ఉంటాడు, మంట వస్తూ ఉంటుంది, పొగ వస్తూ ఉంటుంది. ఆ నిప్పురవల మీద పడి బట్టలైనా కాలిపోవచ్చు, లేదంటే ఆ దుమ్ము ధూళి మీద పడవచ్చు, వాడి చెమటకంపు కూడా ఆస్వాదించాల్సి వస్తుంది. మంచి స్నేహితుడు మరి ఇటువంటి కస్తూరి లాంటి వాడు అన్నారు. మరి చెడు స్నేహితుడు ఎటువంటి వాడంటే కుమ్మరి లాంటి వాడు అన్నారు. కాబట్టి ఈ స్నేహితుల ద్వారా కూడా మరి మనం ప్రపంచంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం, లేదా ప్రపంచంలో అవమానాల పాలు కూడా కాగలుగుతాం. కాబట్టి అల్లాహ్తో దువా చేస్తూ ఉండాలి, వల్ల మమ్మల్ని అందరినీ కూడా ఇహపరాల్లో నష్టాల బారి నుండి కాపాడు, ఇహపరాల్లో కష్టాల బారి నుండి కాపాడు, వల్ల మమ్మల్ని ఇహపరాల్లో అవమానాల బారి నుండి కాపాడు, వల్ల మమ్మల్ని ఇహపరాల్లో అవమానాల బారి నుండి కాపాడు, వల్ల మమ్మల్ని ఇహపరాల్లో అవమానాల బారి నుండి కాపాడు. ప్రవక్త వారి యొక్క హదీస్ ఉంది, ఏదైనా 3 సార్లు కోరుకుంటే అల్లాహ్ అంగీకరిస్తాడు. నరకం నుంచి రక్షణ కోసం 3 సార్లు దువా చేయండి, స్వర్గాన్ని ప్రసాదించమని 3 సార్లు దువా చేయండి. అలాగే ఆ ఇహపరాలలో అవమానాల బారి నుండి రక్షణ కోసం కూడా 3 సార్లు దువా చేయండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరిస్తాడు. మరి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఓ అల్లాహ్ మా అందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు, వల్ల ముందుగా చెప్పేవాడికి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు, తర్వాత వినేవారికి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. మమ్మల్ని అందరినీ ఇహపర నష్టాల బారి నుండి కాపాడు, ఇహపరాల్లో కష్టాల బారి నుండి కాపాడు. మా అందరికీ ఇహపరాల్లో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించు, వల్ల మమ్మల్ని అందరినీ అప్పుల బారి నుండి కాపాడు, అనారోగ్యాల బారి నుండి కాపాడు, ఆ కబరు శిక్షల బారి నుండి కాపాడు, ఆ నరకాగ్ని శిక్షను రక్షించు. మేమంతా ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే మా భార్య పిల్లలతో, మా స్నేహితులతో, బంధుమిత్రులతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తున్నామో అదేవిధంగా ఆ పరలోకంలో జన్నతుల్ ఫిర్దౌస్లో జీవించే భాగ్యాన్ని ప్రసాదించు.